వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గొల్లపూడిలో నందమూరి తారక రామారావు 103వ జయంతి వేడుకలు. ఎన్టీఆర్కు పూలమాలలు వేసి నివాళులర్పించిన మాజీ మంత్రి దేవినేని ఉమా, పార్టీ శ్రేణులు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ ఆత్మ గౌరవాన్ని పరిచయం చేసిన ధీరుడు ఎన్టీఆర్. ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచిన మహనీయుడు ఎన్టీఆర్. రాముడుగా, కృష్ణుడిగా చెరగని ముద్ర వేసి రాజకీయ రంగంలో ధృవతారగా వెలిగారు. కేవలం పార్టీ పెట్టిన 9 నెలల్లో అధికారంలోకి వచ్చిన మహనీయుడు ఎన్టీఆర్. సంక్షేమ పథకాలు ఆద్యుడు నందమూరి తారక రామారావు. పార్టీ కష్టకాలంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పార్టీని కాపాడి 44 ఏళ్లుగా బలోపేతంగా ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. जोहार अमरजी एनटीआर, जोहार अमरजी एनटीआर, जोहार अमरजी एनटीआर, जोहार अमरजी एनटीआर. वर्धिल्लाली తెలుగుదేశం పార్టీ నాయకత్వం, वर्धिल्लाली చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, वर्धिल्लाली లోకేష్ బాబు గారి నాయకత్వం, वर्धिल्लाली ఉమామేశ్వర్ గారి నాయకత్వం. जोहार अमरजी एनटीआर, जोहार अमर एनटीआर, जोहार. కేకు రఘు రావే అనుకున్నాను. అయిపోయారు సార్, అయిపోయారు. అయిపోయింది. నేను తీసుకున్నా మేడం ఇచ్చాను. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 103వ జన్మదినం. ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగువారు, దేశ విదేశాల్లో అన్ని రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్క తెలుగువారు, తెలుగు జాతి మొత్తం కళాభిమానులంతా కూడా ఆ మహానుభావుడి స్ఫూర్తిని అందరం ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. 303 సినిమాల్లో తెలుగు కావచ్చు, తమిళ్ కావచ్చు, హిందీ కావచ్చు, గుజరాత్ కావచ్చు, మరాఠీ కావచ్చు, ఏ భాషలో అయినా ఎన్టీ రామారావు గారి సాటి పోటీ. పౌరాణికాలైన, జానపదాలైన, సాంఘికమైన ఏ పాత్ర వేసినా కూడా కృష్ణుడేసినా, రాముడేసినా, భీముడేసినా, రావణాసుడేసినా, భీష్ముడేసినా, లారీ డ్రైవర్ వేసిన, కృష్ణదేవరాయల పాత్రలు పోషించిన ఆ మహానుభావుడు ప్రతి పాత్రలో కూడా లీనమయ్యేవాడు. సినీ నటుడుగానే ఆయన ఆ రోజుల్లో రాయలసీమ కరువు వచ్చినా, దివిసీమ ఉప్పుని వచ్చినా, అట్లాగే చైనా యుద్ధం వచ్చినా, పాకిస్తాన్ యుద్ధం వచ్చినా, ఏ కష్టకాలంలో కూడా అందరినీ కూడా ప్రజలందరినీ కూడా సమాయత్తం చేసి సినీ కళాకారులందరినీ కూడా కూడగట్టుకుని సాయం అంతా కూడా ప్రజలకు అందించి ప్రభుత్వాల ద్వారా
స్థాయి ప్రజలకు కంపల్సరీగా అలాగే డాక్టరేట్ కళా ప్రపూర్ణగా మరి ఆ మహానుభావుడు మరి 60 ఏళ్ల వయసులో ఇంత చేసిన తెలుగు ప్రజలకి నా వంతు కర్తవ్యాన్ని నేను చేయాలని ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించి 1982 మార్చి 29న మరి న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ హైదరాబాద్లో మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో అనౌన్స్ చేయడం జరిగింది. ఆ రోజు కొద్దిమంది వస్తారనుకుంటే వేల మంది ప్రజల సమక్షంలో పార్టీ పేరు కూడా తెలుగుదేశం పార్టీగా ఆయన ప్రకటించడం, మరి 9 నెలలు జరగకుండా 75,000 కిలోమీటర్ల చైతన్య రథం మీద ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో మండుటెండల్లో వర్షాల్లో కూడా ఆయన కుమారుల 2 వివాహం కూడా మరి వెళ్లకుండా ప్రచారంలో నిమగ్నమయ్యి 9 నెలలు తిరగకుండా పార్టీని అధికారంలో తీసుకొచ్చిన ఏకైక నాయకుడి దేశ చరిత్రలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఒక్కలే. ఆ చరిత్ర ఒక్క తెలుగుదేశం పార్టీకి ఆ చరిత్ర కూడా చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకొని అవన్నీ పూర్తి చేసి ఈరోజు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అలాగే ఆ మహానుభావుడిని స్ఫూర్తిగా తీసుకొని ఇవాళ మరి తర్వాత చంద్రబాబు నాయుడు గారు మరి పార్టీ కష్టకాలంలో మరి ఆ రోజు 95లో దుష్టశక్తి నుంచి పార్టీని కాపాడి ఈ 44 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత 95 నుంచి పార్టీ అధ్యక్షుడిగా, జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారు కష్టకాలంలో 10 ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలనలో కార్యకర్తల నాయకులు ఎంతోమంది ఇబ్బంది పడ్డారు. అట్లాగే 5 ఏళ్ళు ఎన్టీ రామారావు గారు అసెంబ్లీకి వచ్చినప్పుడు కూడా ప్రతిపక్ష నాయకుడిగా ఆయన కూడా అవమానం చేస్తే మళ్ళీ నేను ముఖ్యమంత్రి అయ్యే సభకు వస్తానని ఆ రోజు రామారావు గారు సభ నుంచి వెళ్ళిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు సభలో నిలబడి ముఖ్య నాయకులందరూ కూడా నిలబెట్టి మళ్ళీ పార్టీని బ్రహ్మాండంగా మెజార్టీలో రామాగారు నాయకత్వంలో ఆ రోజు 94లో గెలవడం జరిగింది. మళ్ళీ 10 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు మీకోసం వస్తున్న పాదయాత్ర మరి రాష్ట్రం 2 రాష్ట్రాల్లో మరి అన్ని ప్రాంతాల్లో కూడా తిరిగి 2014లో పార్టీని అధికారంలో తీసుకురావడం జరిగింది. 5 ఏళ్ళు మరి 2 కళ్ళగా అభివృద్ధి సంక్షేమం చేసినప్పటికీ కూడా ఒక్క ఛాన్స్ని అసత్యాల అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ పార్టీ మళ్ళీ 5 ఏళ్ళు తిరగకుండా 11 సీట్లు పరిమితమయ్యి ఈరోజు కూడా మరి నోటికి వచ్చినట్టు అద్దు లేకుండా గుడివాడ గుట్కాగాడి నేను మాట్లాడుతూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారి గురించి కావచ్చు, లోకేష్ బాబు గురించి కావచ్చు, ఇవాళ కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీకి బుద్ధి రాల. ఇవాళ ఈ వ్యక్తులంతా కూడా ఎవరైతే ఇవాళ దుర్భాషలాడారో, ఎవరైతే మహిళలను కించపరుస్తూ శాసనసభలో మాట్లాడారో వాళ్ళు చేసిన దుర్మార్గాలు, వాళ్ళు చేసిన ఈ పిచ్చి ప్రలాపనలన్నీ కూడా ప్రజలు బుద్ధి చెప్పి 11 సీట్లు పరిమితం చేసినా మళ్ళీ గుడివాడ గుట్కాగాడు నిన్న బయటకు వచ్చి అడ్డగోలుగా నోటుకొచ్చినట్టు మరి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీ కానీ వైసీపీ నాయకులకు బుద్ధి రాల. ఏ భాష అయితే మీరు మాట్లాడి పతనం అయ్యారో మళ్ళీ అదే భాష 2 ఏళ్ళు మీరు మీ రోగాలతో హాస్పిటల్ చుట్టూ తిరిగి మళ్ళీ ఇవాళ తగుదనమ్మా అని ప్రజల ముందుకి మీడియా ముందుకు వచ్చి నోటికి వచ్చినట్టు అద్దు లేకుండా ఈ పశువుల భాష మాట్లాడుతూ ఉన్నాయి. వాటికి గట్టిగా వీళ్ళకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అట్లాగే ఏదైతే ఈ 2 సంవత్సరాల్లో కూడా అభివృద్ధి సంక్షేమమే కాకుండా కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో బ్రహ్మాండంగా ముందుకెళ్తూ 23 నెలలు 23 లక్షల కోట్లు 23 లక్షల ఉద్యోగాలు కల్పనలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు రాష్ట్రాన్ని ముందుకు పరిగెత్తిస్తూ ఉంటే ఇవాళ మళ్ళీ కుట్రలో కుతంత్రాలతో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి విష ప్రచారం కుట్రలో కుతంత్రాలకి తెరలేపాడు. ఏదైనప్పటికీ కూడా ఆ మహానుభావుడు పుట్టినరోజు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ మహానుభావుడిని గుర్తు చేసుకొని ఆయన అడుగుజాడల్లో ముందుకెళ్తున్నాం. అలాగే సూర్యచంద్రులు ఉన్నంతకాలం, తెలుగు జాతి ఉన్నంతకాలం ఆత్మగౌరవ నినాదంతో పెట్టిన తెలుగుదేశం పార్టీ రామారావు గారిని ఏ విధంగా ముందుకు గుర్తు చేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఆత్మవిశ్వాసాన్ని తట్టిలేపి దేశ విదేశాల్లో ఐటీ రంగంలో కావచ్చు, అన్ని రంగాల్లో కూడా మన పిల్లలు వాళ్ళ దేశ విదేశాల్లో ముందుకెళ్ళారంటే చంద్రబాబు నాయుడు గారి కృషి, పట్టుదల, విజన్ అన్నీ ఉన్నాయి. మళ్ళీ యువగళం లోకేష్ బాబు నాయకత్వంలో 3వ తరం ఈరోజు మరి కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడి మాట్లాడే మైక్ లాక్కున్నారు, కూర్చునే స్టూల్ లాక్కున్న కార్యకర్తలని, నాయకుల్ని బూతుల దగ్గర నిలబెట్టి పార్టీని బ్రహ్మాండాన్ని అధికారంలో తీసుకురావడం జరిగింది. తప్పకుండా 3 తరాలు 44 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండంగా ముందుకెళ్తూ ఉంది. అలాగే హిందూపురం శాసనసభ్యుడిగా, హ్యాట్రిక్ శాసనసభ్యుడిగా బాలకృష్ణ గారు కూడా తండ్రి పెట్టిన తెలుగుగంగ నీళ్ళని హిందూపురం ప్రాంతానికి తీసుకెళ్లి ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసి ఇవాళ ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా, బసవతారకం హాస్పిటల్ ద్వారా బ్రహ్మాండంగా క్యాన్సర్ వైద్యం చేపిస్తూ ఉన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా భువనేశ్వరి గారు పిల్లలకు చదువు చేయడంలో కానీ, బ్లడ్ బ్యాంక్ విషయంలో కానీ, హెల్త్ విషయంలో కానీ, ఎన్టీఆర్ స్కూల్ నడపడంలో కానీ
బ్రహ్మాండంగా రామారావు గారు పేరుని తరతరాలు కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా ఇవాళ ఎన్టీఆర్ ట్రస్ట్ రకరకాల కార్యక్రమాలు తలసమయ దగ్గర నుంచి ఎన్నో కార్యక్రమాలు భువనేశ్వర్ గారి నాయకత్వంలో ముందుకెళ్తున్నాయి. డెఫినెట్గా చంద్రబాబు గారి నాయకత్వంలో ఏదైతే వాగ్దానాలు చేసామో, ఏదైతే సూపర్ 6 కావచ్చు, ప్రభుత్వం ఆ రోజు కూటమి ప్రభుత్వం కూటమి పార్టీలన్నీ కలిసి చేశాయో, అటు కేంద్రంలో మోడీ గారు కావచ్చు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు అందరూ కూడా కలిసి బ్రహ్మాండంగా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నారు. తప్పకుండా ఎన్టీ రామారావు గారికి నివాళులు అర్పిస్తూ ఆ మహానుభావుడు అడుగుజాడలో మనం అందరం కూడా ముందుకెళ్ళాలని. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టినప్పుడు కేంద్రం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మరి ఆ శాసనసభ్యులను కాపాడటంలో కానీ, రాజ్భవన్కి కానీ, రాష్ట్రపతి భవన్ కానీ, బెంగళూరుకి కానీ ఆ రోజు ఆ రామారావు గారికి తోడుగా అండగా ఉండి మరి ఆ రోజు మళ్ళీ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. మళ్ళీ 85 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండమైన విజయాన్ని సాధించటం, మళ్ళీ ఆ రోజుల్లో కాంగ్రెస్ వాళ్ళు మరి ఎన్నో కుట్రలు చేసి 89లో దెబ్బ కొట్టినప్పటికి కూడా మళ్ళీ మహానుభావుడు 94లో బ్రహ్మాండమైన మెజార్టీతో పార్టీని అధికారంలో తీసుకొచ్చారు. ఎన్టీ రామారావు గారి పేరు అనగానే పేదవాడి గుండె చప్పుడు, పేదవాడి పట్టిడన్నం ఆ రోజుల్లో వెనకబడ్డ ప్రాంతాల్లో దేవుడన్నం అనేవాళ్ళు. రైస్ని మనం తినే వరన్నాన్ని దేవుడన్నం. మా మెట్ట ప్రాంతాల్లో కూడా నాగార్జున సాగర్ నీళ్ళు వచ్చేవారు కూడా జొన్నలో, సజ్జలో రాగులుండే. అట్లా చాలా ప్రాంతాల్లో, వెనకబడ్డ ప్రాంతాల్లో ఇప్పుడు దేవుడు పండగప్పుడు అన్నం తినేవాళ్ళు, చుట్టాలు వచ్చినప్పుడు దేవుడు అన్నం వండుకునేవాళ్ళు. అటువంటి పరిస్థితుల్లో కోట్లాది మంది ప్రజలకు ఆయన 2 రూపాయల కిలో బియ్యం పెట్టిన పథకం పేదవాళ్ళని అందరి గుండె చొప్పుడుగా అది నిలబడింది. 30 రూపాయల పెన్షను ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు దేశంలో ఎవరు ఎక్కడ పెన్షన్ ఇచ్చినా కూడా దానికి ఆద్యుడు మూల పురుషుడు ఎన్టీ రామారావు గారు. ఆ విధంగా 30 రూపాయల పెన్షన్ ఇవాళ 4,000, 6,000, 10,000, 15,000 ఆ విధంగా రకరకాలుగా ఆ పెన్షన్లు ముందుకెళ్ళాయి. ఆయన మొదలుపెట్టిన 6,000 రూపాయల ఇల్లు ఇవాళ లక్షల రూపాయల్లో ఇవాళ పేదవాడి ఇళ్ళు పట్టణాల్లో, నగరాల్లో, గ్రామాల్లో కడతా ఉన్నారు వివిధ పథకాల కింద. అట్లాగే 50 రూపాయల హార్స్ పవర్ ఏదైతే ఫ్రీ కరెంట్ ఆయన ఆ రోజు ఇచ్చారో అదే తర్వాత ఉచిత కరెంటుగా ఆ మెట్ట ప్రాంతంలో 50 రూపాయల హార్స్ పవర్కి ఇచ్చిన కరెంటు తర్వాత ప్రభుత్వాలు ఉచిత కరెంటుగా చేశాయి. అట్లాగే జనతా అవసరాలు కావచ్చు, లేదా మాండలిక వ్యవస్థ కావచ్చు, మరి పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు కావచ్చు, కర్ణ మున్సిపులు, అట్లాగే తెలుగు విశ్వవిద్యాలయం కావచ్చు, మహిళా విశ్వవిద్యాలయం, పద్మావతి విశ్వవిద్యాలయం కావచ్చు, మహిళలకి ఆస్తి సమాన హక్కు కావచ్చు. రామారావు గారు అసెంబ్లీలో బిల్లు పెట్టిన తర్వాత దాన్ని పార్లమెంట్లో ఎన్టీఆర్ యాక్ట్ చేయడానికి కేంద్రానికి 20 ఏళ్ళు పట్టింది. అంటే మహిళలకి ఆస్తికి సమాన హక్కు కల్పించిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. తెలుగు భాష పట్ల కానీ ఎన్టీఆర్ గారు మరి హైదరాబాద్లో మరి ట్యాంక్ బండ్ మీద తెలుగు మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేయడంలో కానీ, మరి హుస్సేన్ సాగర్లో బుద్ధ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంలో కానీ, మరి ఎన్నో సంస్కరణలు తీసుకురావడమే కాకుండా భాష మీద ఆయనకున్న పట్టు కానీ, ఆయన ఇరిగేషన్ రంగంలో కూడా ఆయన వేసిన విత్తనమే తెలుగు గంగా, అందరినివా, గాలేరి నగరి. అట్లాగే ఈ రాష్ట్రంలో ఎన్నో ప్రాజెక్టులు రెండు రాష్ట్రాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ మహానుభావుడు ఇరిగేషన్ రంగంలో చేసిన అన్నీ కూడా తర్వాత చంద్రబాబు నాయుడు గారు మరి తర్వాత ప్రభుత్వాలు అన్నీ కూడా పూర్తి చేశాయి.